ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం ఇలా చెప్పుచుంది, ఎవడు నా దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వాటికి వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను అనేటువంటి మాటను యెషయా 66వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు దీనుడుగా దీనురాలుగా నువ్వు ఉన్నప్పుడు, అంటే తగ్గింపగలవక నా బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా నేను చూస్తాను, నీ వైపు నేను చూస్తానని దేవుడు అంటున్నాడండి. నలిగిన హృదయంతో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన చూసే దేవుడుగా ఉంటాడు. ఆయన మాటలకు మనము భయపడినప్పుడు, వణికినప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన దృష్టించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వచనంలో ఎవరిని దేవుడు చూస్తాడు, దృష్టిస్తాడు అనేటువంటి సంగతులు మూడు విధాలైనటువంటి మనుషుల గురించి ఈ యొక్క వచనం మనతో మాట్లాడుతుందండి. ఎవరిని దేవుడు కళ్ళు చూస్తాయి, ఎవరిని దేవుడు చూస్తాడు అని చెప్పినప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా ఎవరైతే తగ్గింపు గల మనస్సుతో దీనులుగా ఉంటారో ప్రియులారా, వారిని దేవుడు చూసే దేవుడుగా, దృష్టించే దేవుడుగా ఉంటాడు అని వచనం చెబుతుంది. ప్రియులారా, దీనికి మంచి ఒక ఉదాహరణ చెప్పాలంటే మనము పరిసయ్యుడు సుంకరి వారిద్దరు కూడా ప్రార్థన చేయడానికి మందిరానికి వెళుతున్నారు. పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు వినలేదు, కానీ సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే ఆయన అంగీకరించాడు. కారణం ఏంటి? అతడు దేవునికి ముందుగా తనను తగ్గించుకునేటువంటి దీనుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఒకే ఒక ప్రార్థన చేశాడు, అయ్యా నేను పాపిని, నా మీద కనికరపడయ్యా, నా మీద నన్ను కనికరించుమని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు ఆ యొక్క సుంకరి. ప్రియులారా, కాబట్టి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ముందుగా తగ్గింపు గలవారిగా దీనులుగా ఉంటారో వారిని దేవుడు దృష్టించేటువంటి దేవుడుగా ఉంటాడండి. ప్రియులారా, రెండవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ నలిగిన హృదయం గలవారై అంటే దేవునికి ముందుగా తన పాపాలు ఒప్పుకునేటువంటి ఒక వ్యక్తి, అంటే దేవునికి ముందుగా తన హృదయంలో ప్రియులారా ఆ యొక్క తను చేసినటువంటి పాప క్రియల గురించి ఎవరైతే దేవునికి ముందుగా విరిగిన నలిగిన హృదయంతో ఉంటారో వారిని దేవుడు చూసేటువంటి దేవుడిగా ఉంటాడు. ప్రియులారా, మనము దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే ప్రియులారా, మనము దావీదు భక్తుని చెప్పొచ్చు అండి. కీర్తన గ్రంథము 51వ కీర్తనలో ఆయన ఒక పాపము చేస్తున్నాడు. చేసి నాతాను ప్రవక్త ద్వారా ఆయన గద్దించబడిన తరువాత ఆయన పాడినటువంటి కీర్తనగా ఆ యొక్క 51వ కీర్తన ఉంది. అందులో ఆయన అంటున్నాడు, 51వ కీర్తన 17వ వచనంలో, విరిగి నలిగిన హృదయమును యెహోవా నువ్వు ఏ మాత్రము నువ్వు తృణీకరించవు, త్రోసివేయవు అని చెప్పేటువంటి మాటను మనం 51వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అప్పుడు ఎవరిని దేవుడు చూస్తాడు? ఎవరైతే దేవునికి ముందుగా దీనులుగా తగ్గింపు మనస్సు గలవారుగా ఉంటారో వారిని దేవుడు చూసేటువంటి దేవుడుగా ఉంటాడు. ఎవరిని దేవుడు చూస్తాడు? ఎవరైతే దేవునికి ముందుగా ప్రియులారా తన యొక్క పాపాలు ఒప్పుకుంటారో, దేవునికి ముందుగా నలిగిన హృదయం గలవారై, విరిగి నలిగిన హృదయం గలవారై ఉంటారో వారిని దేవుడు చూసేటువంటి దేవుడిగా ఉంటాడండి. మూడవదిగా మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుని యొక్క నా మాటలు విని నా మాటలకు వణుకు వారిని నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దేవుని యొక్క మాటలకు భయపడతారో వారిని దేవుడు చూసే దేవుడిగా ఉంటాడు. ప్రియులారా, నినివే గురించి మనం చూస్తున్నామండి. యోనా ప్రవక్త దేవుడు నినివేకి పంపిస్తున్నాడు. యోనా దేవుని యొక్క తీర్పు నినివే మీద రాబోతుందని చెప్పి యోనా దేవుని యొక్క మాటలు అక్కడ పలికినప్పుడు ప్రియులారా, ఆ మాటలకు నినివే యొక్క ప్రజలు మాత్రం కాదు, నినివే రాజు కూడా భయపడ్డాడు, వణికాడండి. ఆయన తన సింహాసనం నుంచి లేచాడు, తనకు రాజ వస్త్రాలను ఆయన మార్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ప్రియులారా, దేవునికి ముందుగా తాను ప్రియులారా ఆయన తగ్గించుకున్నాడు. దేవునికి ముందుగా తగ్గించుకున్నాడు. బూడిదలో కూర్చున్నాడు, ఆయన ధూళిలో కూర్చున్నాడు, తనకు రాజ వస్త్రాలు మార్చుకున్నాడు. ప్రియులారా,
ప్రియులారా, కాబట్టి దేవుడు వారిని చూశాడు, దృష్టించాడు. నినివే యొక్క ప్రజల్ని, రాజును దృష్టించాడు, వారి మీద కనికరపడ్డాడు. వారికి చెయ్యాలని చెప్పి ఆయన ఉద్దేశించినటువంటి కీడును ఆయన చేయకుండా వారి మీద పశ్చాత్తాపడ్డాడండి. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు చూడాలంటే మనం దేవుని యొక్క వాక్యానికి భయపడేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, ఎవరిని దేవుడు చూస్తాడండి? ఎక్కువగా మనం ప్రార్థిస్తున్నాము. ప్రియులారా, ప్రార్థిస్తే మాత్రం కాదు, దేవుని యొక్క వాక్యానికి మనము భయపడేవారిగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యానికి వణికేవారిగా ఉండాలి. అలాంటి భయము, దేవుని యొక్క వాక్యాన్ని గూర్చినటువంటి భయము, దేవుని యొక్క మాటను గూర్చినటువంటి భయము నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన దృష్టించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన దృష్టిస్తే, ఆయన మనం చూస్తే ఏం జరుగుతుందండి? మన జీవితంలో అన్నీ జరుగుతాయండి. దేవుడు ఇశ్రాయేలుని చూశాడు, వారికి విడుదల దొరికింది, విడుదల లభించింది. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. యేసయ్య అతన్ని చూశాడు. అతని జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అలాంటి గొప్ప మార్పును, గొప్ప విడుదలను దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఇవ్వడానికి, ఆయన నిన్ను నన్ను ఆయన దృష్టించాలంటే, చూడాలంటే దేవుని యొక్క వాక్యానికి భయపడేటువంటి భయము నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన నిన్ను నన్ను ఆయన చూసే దేవుడిగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని దగ్గర అడగదాం, అయ్యా నీ వాక్యానికి భయపడేటువంటి తండ్రి స్వభావం నాకు ఇవ్వు. నీ ముందుగా తండ్రి నేను దీనురాలుగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. విరిగి నలిగిన హృదయంతో నీ ముందుగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి అని చెప్పి మనం దేవుని చూసి అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకే మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దీనులుగా, విరిగి నలిగిన హృదయం గల వారుగా తండ్రి, నీ మాటలకు తండ్రి వణుకు వారిని తను దృష్టించే దేవుడిగా ఉంచున్నామని చెప్పి తండ్రి, ఈరోజు మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రము. యేసయ్య నామములో తండ్రి, యేసయ్య మా అందరికీ కూడా తండ్రి, యేసయ్య స్తోత్రం తండ్రి. నీ యొక్క వాక్యానికి భయపడేటువంటి మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నీ యొక్క కృప, నీ దయ తండ్రి మా అందరితో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యానికి భయపడినప్పుడు తండ్రి మాకు విడుదల దొరుకుతుంది, మా జీవితాలు మారుతాయి తండ్రి. అలాంటి తండ్రి గొప్ప మార్పును మేము పొందుకోవడానికి నీ వాక్యానికి భయపడేటువంటి స్వభావం మాకు దయచేయమని తండ్రి, యేసు క్రీస్తు నామంలో మా సహోదర సహోదరులు రోజంతా చేసే అన్ని తండ్రి పనులలో మీ హస్తం తోడుండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.